ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏదైతే నిన్నటి దినాన ఇద్దరు శాశ్వత మాజీలు అంటే ఇంకా వాళ్ళు శాశ్వతంగా మాజీగానే ఉంటారు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ మంత్రి పలంనేరులో ప్రజాగలం అనే పేరుతో నిర్వహించినటువంటి సభలో ప్రసంగించినటువంటి మాటల గురించి ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో స్థానికంగా ఉండే మాజీ మంత్రివర్యులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మొట్టమొదట వాళ్ళు నన్ను చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చెప్పకపోతే ఏం చేస్తానో కూడా నేను ఇప్పుడు చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటే ఆయన ఇక్కడికి విచ్చేసి మన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అని చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని దుర్భాషలాడి ఏదైతే ఆయన మాట్లాడాడో ఒక్కటి కూడా నిజం లేకుండా అన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. నన్ను దుర్మార్గుడు అని కూడా మాట్లాడడం జరిగింది. నిన్ను తిట్టినటువంటి వ్యక్తి, పార్టీలు మారినటువంటి వ్యక్తి, ఆయన అన్ని రోగాలకి ఏదో మందు అంట. అన్ని రోగాలకి మందు అయితే మన కరోనాకి ఆయన్ని వాడుకోవాల్సిందే. యాడికి పోయింది ఈ మందు? కరోనా టైంలో, కరోనా సమయంలో ఈ మందుని వాడుకుంటే బాగుండేదేమో అని కూడా నాకు వింటే నవ్వొచ్చింది. నువ్వు భయపడి హైదరాబాద్లో దాక్కున్నావు, ఈయనేమో బెంగళూరులో దాక్కున్నాడు. ఈ అన్ని రోగాలకి మందుని మీరు వాడుకొని నువ్వు సంఖలో పెట్టుకొని రాష్ట్రమంతా తిరిగినది కదా. ఆ రోజు అన్ని రోగాలకి మందు అమర్నాథ్ రెడ్డి కాబట్టి ఆయన నా సంఖలో ఉన్నాడని చెప్పి రాష్ట్రమంతా తిరిగి ప్రజల్లో తిరిగింటే బాగుండేదని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తూ, మీరు ఎన్ని కుయత్తులు పన్నినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా పలమనేరు నియోజకవర్గ ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎలాంటి వాడు, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఎలాంటి వాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నన్ను పలమనేరుకు హందినీవా నీళ్లు తెచ్చాడని అడిగాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నా పక్కనే ఉండే కుప్పానికి కనీసం కాలువ పనులు కూడా పూర్తి చేయలేకపోయావు. మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువ పనులన్నీ కూడా పూర్తి చేసి కుప్పానికి నీళ్ళు అందించాం. నీ హయాంలో కుప్పానికి నీళ్ళు రాలేదు, గుర్తుపెట్టుకో. వచ్చాయా? రాలేదు. కానీ నీకు ఇప్పుడు దిక్కు తోచినటువంటి పరిస్థితి. కుప్పంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు, రాష్ట్రంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు అని నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ఈ నియోజకవర్గంలో ఎన్ని జాకీలు పెట్టి లేపినా నీ పార్టీకి స్పందన ఉండదు. దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సభ అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈయన జాతీయ నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు అని చెప్తారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు జౌళి వీధి లెవెల్లో మీటింగ్ పెడతారా? ఎప్పుడన్నా చూసినామా మనము? నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, నేను ఎమ్మెల్యే కాకుండా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు జౌళి వీధిలో మీటింగ్ పెట్టిన చరిత్ర లేదు. ఈ పలంనేరుకి జౌళి వీధిలో మీటింగ్ పెట్టిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడుకే తగ్గుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఏ పార్టీలైనా, ఏ రాజకీయ పార్టీ అయినా జౌళి వీధిలో మీటింగ్ పెట్టిందా? ప్రజలు కరువు అయ్యారు,
ప్రజల్లో స్పందన లేదు మీ పార్టీకి, మీకు మీ మీద నమ్మకం కోల్పోయారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడావు. ఇప్పుడు బయటికి రా పరదాలు కట్టుకొని అన్నావు. పరదాలు కట్టుకొని తిరిగేది కాదు, ఇప్పుడు బయటికి వచ్చి తిరిగి అన్నావు. నేను చూడలా జనసముద్రం, కడప జిల్లాలో జనసముద్రాన్ని చూశారా నిన్న? కాబట్టి ఒకటి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే నిన్న మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కూడా నేను క్లుప్తంగా సమాధానాలు చెప్తా. నువ్వు ఏదైతే నన్ను 5 కోట్లు విలువ చేసే శివాలయం ఆస్తి కొట్టేశాడని కూడా మాట్లాడావు. నేను ఎక్కడికి రమ్మన్నా వద్దు, ఎక్కడా కూడా వద్దు, శివాలయంకి వస్తా. ఈరోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు కన్నా సాయంత్రం లోపు నాకు జవాబు చెప్పలేదంటే నేను రేపు 10 గంటలకు శివాలయంకి వచ్చి ఆ దేవుడి ముందరే ప్రమాణం చేస్తాను. అన్నీ కూడా నిజాలే మాట్లాడతా. నేను మీలాగా అబద్ధాలు మాట్లాడిన అవసరం నాకు లేదు. నిరూపించగలిగితే మీరు ఏం చెప్తే, ప్రజలు ఏం చెప్తే దాన్ని నేను వింటా. అదేవిధంగా మీరందరూ కూడా గమనించాల్సింది, ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి మిస్బా చనిపోయింది. మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడారు. మిస్బా మరణానికి మా పార్టీకి ఏమాత్రం సంబంధం ఉంది అని నిరూపించినా కూడా మీరు చెప్పిన దానికి మేము తలపిస్తాం. ప్రజలు మీరు గమనించండి, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే మాట్లాడాడో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమే ఉంది. ఒక్క నిజం కూడా నిన్న మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా ముస్లింలని మీ ఇండ్లు దోచేస్తాడు, స్పెసిఫిక్గా మాట్లాడాడు. మసీదులని కబ్జా చేస్తాడు అని. ఈ పెద్ద మనిషి 2019 ఎన్నికలప్పుడు మీకు అందరికీ కూడా గుర్తుందో లేదో, ఈ పెద్ద మనిషి 2019 ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలు మీరు వినాలా. అంటే 2019లో మోడీ వస్తే మసీదులు కూల్చేస్తాడు, విధ్వంసం చేస్తాడు. ఇప్పుడు నువ్వు మోడీతో కలిసి రాజకీయం పంచుకొని సీట్లు పంచిపెట్టి ములాఖతయ్యి వాళ్ళ చుట్టూ వాళ్ళు వద్దన్న 4 ప్రదర్శనలు చేసి ఈరోజు కలిసి రాజకీయం చేయడానికి కలిసి కూటమిగా ఈరోజు నువ్వు వెళ్తున్నావు. ప్రజలు గమనించాలి ఇదంతా కూడా. చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు ఎలాగో మనం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాము అనే స్పష్టత చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టే కేవలం బీజేపీతో అయినా బాగుంటే రేపు నన్ను జైలుకి పోనీకున్నా ఉంటారు. ఈ అక్రమ కేసులు ఏదైతే స్కామ్లు ఉన్నాయో వీటన్నిటిలో కూడా నన్ను మళ్ళీ జైల్లో ఎక్కడ పెడతారో అనే భయపడి కేవలం ఈరోజు నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకొని మోదీని పోవటం జరుగుతూ ఉంది. ఆనాడు మోదీని తిట్టించడం జరిగింది. అంటే ముస్లిం మైనార్టీలకి చెడ్డ చేసేవాడు మోడీ అని నువ్వే చెప్పి ఈరోజు ఆయన పరిపాలన బాగుంది అని ఈరోజు నువ్వే చెప్తున్నావంటే ప్రజలారా ఇది గమనించాలి. ఈ రాష్ట్ర ప్రజలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వీళ్ళు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. పలంనేరులో వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చెప్పలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పలంనేరుకి ఏం చేశానని కూడా ఎక్కడా చెప్పలేదు. మీరు గమనించండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పలంనేరుకి ఇది చేశాను, నా వల్ల ఇది మంచి జరిగింది ప్రజలారా మీకు ఇది ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. కేవలం వచ్చాడు, పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను విమర్శించారు. నేను ఈరోజు పలంనేరు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా,
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి ఇండ్లు, ఆసుపత్రిని నిర్మించాం. ఆసుపత్రి ఎలాంటి స్పెషాలిటీ, మంచి స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి సదుపాయాలు పలంనేరులో కల్పించాం. మీరు చేశారా? చేయలేదు. ఇప్పటికి కూడా స్పష్టంగా మేము వస్తే ఈ పలంనేరుకి ఇది చేస్తామని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేశారా అంటే చెప్పినటువంటి దాఖలాలు లేవు. కేవలం విమర్శించడం, దూషించడం, వాళ్ళ పార్టీని పొగట్టడం, ఆయన్ని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో మన 2009లో అక్కడ గెలిచి 2014లో ఇక్కడికి వచ్చి 2014లో ఇక్కడ గెలిచి మళ్ళీ అక్కడికి పోయి, అంటే చంద్రబాబు నాయుడిని తిట్టాడు, తిట్టినప్పుడు తిట్టించుకున్నాడు. అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ పొగిడి అమర్నాథ్ రెడ్డికి ఓటేయమని నువ్వు అడుగుతున్నావు. అర్హత ఉందా మీ పార్టీకి? మీరు సమాధానం చెప్పాలా? ఇవన్నీ ఏమీ చేయకుండా నా మీద మీరు మాట్లాడినటువంటి మాటలు, నేను 15% డబ్బులు తీసుకున్నాను అన్నారు. అదేవిధంగా వాళ్ళు తెచ్చినటువంటి రోడ్లు ఆగిపోయాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మీరు ఇవ్వాలి అని ఈయన గారు చంద్రబాబు నాయుడు అడగటం ఎంత తమాషాగా ఉందంటే, ఆ శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తి అయిపోయాయి. 30% పనులు నీ పుణ్యమా అని ఆగిపోయాయి. గుర్తుపెట్టుకోండి అని కూడా తెలియజేస్తా ఉన్నా మాజీ వర్యులకి. నీ పుణ్యమా అని ఆ 30% ఆగిపోయాయి. గతంలో ప్రెస్ మీట్లో చెప్పా. ఇప్పటికీ మనం అధికారం వచ్చిన తర్వాత 3 సార్లు బిల్లు వస్తే మీకు అందరికీ కూడా, మీడియా సోదరులకి, పలంనేరు ప్రజలందరికీ కూడా గుర్తుందో లేదో, 2022లో ఆయన స్వగ్రామమైనటువంటి కెలవాదిలో కూర్చొని శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాడెవడు అడ్రస్ చెప్పినాడు, వాడు బెంగళూరులో ఉంటాడంట, వాడి దగ్గర పోయి తెచ్చుకోమని డబ్బులు వాడు చేసిండే ఎటకారంగా మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారేమో, నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అప్పుడు ఒకసారి బిల్లు వస్తే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఆ సబ్ కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వకపోవడం దుర్మార్గం కాదని అడుగుతా ఉన్నా. తర్వాత మళ్ళీ 2వ బిల్లు తెచ్చాం. అప్పుడు సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వకుండా ఇప్పటికీ వాళ్ళు నీ ఇంటి దాకా తిరుగుతూ ఉన్నారా లేదా? నేను మొన్నే చెప్పా ప్రెస్ మీట్లో. వాళ్ళు గన నువ్వు తప్పు చేసింటే ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అని కూడా చెప్పిన. మేము గన ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుందని కూడా చెప్పాను. ఇంతకన్నా ఇంక నేనేం చెప్పాలా? అదేవిధంగా 15% కమిషన్, 15% నేను కమిషన్ తీసుకున్నాను అంటున్నారు. ఇంతవరకు నోరు తెరవకూడదు అని గత నెల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా, కానీ ఇప్పుడు తెరవాల్సి వచ్చింది కాబట్టి తెరుస్తున్నా. జరిగినటువంటివన్నీ కూడా మీకు తెలియాలి. ఫిబ్రవరిలో 27వ తేదీ నాడు ఏదైతే నేను శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్డు టెండర్ వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి, అయ్యా ఇబ్బందిగా ఉంది, గడప గడపకు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా నేను ఎమ్మెల్యే కాబట్టి నన్ను రోడ్లు ఏమని అడుగుతున్నారు, దయచేసి రోడ్లన్నా వేయండి లేదా క్యాన్సిల్ చేసుకోండి అంటే, అన్నా మీకు కావాలంటే సబ్ అగ్రిమెంట్ చేసిస్తాము, మీరైనా వేయండి, మీ తాలూకా వాళ్ళు ఎవరైనా వేయండి అని చెప్పడం జరిగింది. రాసిచ్చారు రైటింగ్లో. వేసిన తర్వాత 27వ తేదీ ఫిబ్రవరి నాడు అక్షరాల ఏదైతే నేను చేసినటువంటి వర్క్ గ్యారిసన్ కన్స్ట్రక్షన్ పేరులో అగ్రిమెంట్ అయితే 4,95,00,000 రూపాయలు నేను చేసినటువంటి వరకు, ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో అందరితో మాట్లాడి అలాగ ఒక రోడ్ చేద్దామని మాట్లాడి ఒప్పించి అందరినీ కూడా అన్ని ఊర్లకి రోడ్ వేసిన తర్వాత బిల్లు 4,95,00,000 డబ్బు పడితే ఈ అన్ని రోగాలకి మందైనటువంటి వ్యక్తి ఆ కంపెనీ వాడికి ఫోన్ చేసి ఆ డబ్బు ఇవ్వద్దు,
ఎన్నికలు అయ్యేంత వరకు ఇవ్వద్దు, నాకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పాడు. ఎవరో ప్రణయ్ అంట, అతను ప్రణయ్ ఉంటే వాళ్ళ ఆఫీస్లో పోయి కూర్చున్నాడు. మేము అన్నా బిల్లు వచ్చింది కదా, మా వాళ్ళు ఏదో చిన్న చిన్నగా అప్పులు చేసి రోడ్లు వేశారు, వాళ్ళు డబ్బులు పంపిమని 12వ తేదీ మార్చి వరకు అడుక్కున్నా. అధికారులతో చెప్పించా, మాజీ ఇంటికి పంపించా, వర్కులు చేసి మాజీ ఇంటికి పోయి అయ్యా చెప్పండి పద్ధతి కాదు, ఈ డబ్బులు ఇచ్చేయమని చెప్పండి అంటే, నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా, నువ్వు వాడు డబ్బులు ఇవ్వట్లేదు అని వీళ్ళకి చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వద్దని నువ్వు చెప్పి నటించావు. దానికి అమర్నాథ్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు కెలవాలిలో, వాడెవడో శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాడిని పట్టుకొని రా, డబ్బులు వసూలు చేసుకో అన్నాడు. మీకు అందరికీ గుర్తుందో లేదో, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మీద కాంట్రాక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే వీకోట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యి ఎంక్వైరీకి అతను తీసుకొని వస్తే వాళ్ళు ఫోన్ చేసి నీ మెడితో కొట్టలేదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళ ఇంటి వాళ్ళు ఫోన్ చేసి నీ మెడితో కొట్టలేదా, ఏదో అమర్నాథ్ రెడ్డి నీ వల్ల మా ఆయన్ని పోలీస్ స్టేషన్కి తెచ్చుకోపోయారు అడగలేదా? వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పిన సమాధానం ఏమంటే, అయ్యా మీరు పని చేశారు, మీ డబ్బులు మా దగ్గర ఉంది, కానీ ఆయన ఇయ్యద్దంటా ఉన్నాడు. అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి, ఇలాంటి దుర్మార్గుడిని ఎట్లా భరించారు పలమనేరు ప్రజలను కూడా నేను ఆలోచిస్తా ఉన్నా. అయిపోయింది, నేను డబ్బులు ఇచ్చేస్తానని ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మీరు అందరూ కూడా చూడాలా, శ్రీనివాస కన్స్ట్రక్షన్ నుంచి గ్యారీసన్ కన్స్ట్రక్షన్కి డబ్బులు 3,75,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు 13వ తేదీ 12వ తేదీ 3వ నెల 3,75,00,000 ఆర్టీజీఎస్ డీటెయిల్స్ కావాలంటే ఇస్తా. ఆర్టీజీఎస్ డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు పంపించినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. ఏం పంపించారంటే, అయ్యా 4,95,66,201 బిల్లు వచ్చింది వాస్తవము, జిఎస్టీ పోతే బేసిక్ అమౌంట్ 4,20,00,000, 10% అమర్నాథ్ రెడ్డికి. ఇది చూడండి, అందులో 10% అమర్నాథ్ రెడ్డికి. ఎందుకంటే ఆయన మా పేరులో టెండర్ వేశాడు, 10% ఇస్తే కానీ డబ్బులు ఇవ్వలేము. నేను అన్న అయితే స్టేట్మెంట్ ఇవ్వన్నా అని స్టేట్మెంట్ కూడా తీసి పెట్టుకున్నాను. 10% నువ్వు కమిషన్ తీసుకోలేదని మీరు మాట్లాడినటువంటి శివాలయం వచ్చి ప్రమాణం చేయి, లేదంటే నేను వస్తాను. నువ్వు ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాటకు ఈరోజు సాయంత్రం వరకు నీకు సమయం, రేపు 10 గంటలకు శివాలయంకి వస్తా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా. ఆడే నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా, ఏ క్వారీ వాడి దగ్గర డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా, ఏ కాంట్రాక్టర్ దగ్గర 15% డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా, అమర్నాథ్ రెడ్డికి 10% నేను కమిషన్ ఇచ్చానని కూడా ప్రమాణం చేస్తా. ఆధారంతో నేను ప్రమాణం చేస్తా. మిగిలిన అమౌంట్ 375 మాకు పంపిస్తే ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 68,08,316 రూపాయలు ఇంకా జిఎస్టీ వాళ్ళు మాకు పంపించాలా. వాళ్ళు రిఫ్లెక్ట్ అయితే కానీ ఆన్లైన్లో మేము పంపించమని దాన్ని కూడా పెండింగ్ పెట్టారు. ఇంకా ఏ డౌట్ ఉన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది, ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన ఆధారాలు ఉన్నాయి. మేము మాట్లాడకూడదు. ప్రజలు గడప గడపకు పోయినప్పుడు రోడ్లు అడిగితే రోడ్లు వేయాల తప్పనతో నేను అందరికీ చెప్పి అడుక్కొని వాళ్ళ దగ్గర 5 లక్షలు వీళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకొని రోడ్డు వేద్దాం, బిల్లు వస్తే ఎట్లా మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి మనోళ్ళకు నచ్చ చెప్పి నేను అభివృద్ధి జరగాల మన పలమనేరు నియోజకవర్గం నుంచి కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని మా దగ్గర డబ్బులు కొట్టేసి నువ్వు ప్రజల్లోకి నన్ను కమిషన్ తీసుకునేవాడు అంటే ఎవరికి ఉంటారని కూడా మీకు తెలియజేస్తామని గుర్తుపెట్టుకున్నాను. అదేవిధంగా
మరీ దుర్మార్గంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడటం, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ ఎవరికి డౌట్ ఉన్నా జూన్ 4వ తేదీ కౌంటింగ్ హాల్లోకి వస్తే ఆ రోజు మీ కళ్ళతో మీరు చూసుకోవచ్చు. అది ఎత్తిపోయిన సమాచారం. ఎన్ని జాకీలు వేసినా పైకి లేదు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు వచ్చినా అంతే, నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినా అదంతే. అది అన్ని రోగాలకి మందు అయ్యి ఆ రోగానికి ఏముందో తెలియనటువంటి పరిస్థితిలో ఆ మందు ఉంది. ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తా ఉంది. ఎందుకంటే అన్ని రోగాలకి అదే మందు అయినప్పుడు ఆ మందుకి ఏం రోగం ఉందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఆ మందు ఉంది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీడియా మిత్రులారా, మీరందరూ కూడా నిన్న జరిగినటువంటి ఆ ఏదైతే సభ ఉందో మీరందరూ కూడా చూశారు. ఒక చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టాల్సినటువంటి మీటింగ్ కాదు, జనాలు రారని స్పష్టంగా తెలిసే ఆ ఇరుకు సందులో మీటింగ్ పెట్టుకున్నారు. మీకు ప్రజలే ఓటేసేటట్టుంటే నిజంగా మీరు గొంతు చించుకొని అరిచాడు, మీరు గెలిపించేదానికి రెడీగా ఉన్నారా అని. నీ మీద అంత నమ్మకం ఉంటే నువ్వు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? నీ మీద నమ్మకం నీకే లేదు. నువ్వు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలకు నీ మీద అసలే నమ్మకం లేదు. విధి లేదు కాబట్టి అందరూ కూడా జత కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఓటరే షూటరై జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటా ఉన్నా. ఆసుపత్రిని నిర్మించాం. ఆసుపత్రి ఎలాంటి స్పెషాలిటీ, మంచి స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి సదుపాయాలు పలమనేరులో కల్పించాం. మీరు చేశారా? చేయలేదు. ఇప్పటికి కూడా స్పష్టంగా మేము వస్తే ఈ పలమనేరుకి ఇది చేస్తామని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేశారా అంటే చెప్పినటువంటి దాఖలాలు లేవు. కేవలం విమర్శించడం, దూషించడం, వాళ్ళ పార్టీని పొగట్టడం, ఆయన్ని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో మన 2009లో అక్కడ గెలిచి 2014లో ఇక్కడికి వచ్చి 2014లో ఇక్కడ గెలిచి మళ్ళీ అక్కడికి పోయి, అంటే చంద్రబాబు నాయుడిని తిట్టాడు, తిట్టినప్పుడు తిట్టించుకున్నాడు. అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ పొగిడి అమర్నాథ్ రెడ్డికి ఓటేయమని నువ్వు అడుగుతున్నావు. అర్హత ఉందా మీ పార్టీకి? మీరు సమాధానం చెప్పాలా. ఇవన్నీ ఏమీ చేయకుండా నా మీద మీరు మాట్లాడినటువంటి మాటలు, నేను 15% డబ్బులు తీసుకున్నాను అన్నారు. అదేవిధంగా వాళ్ళు తెచ్చినటువంటి రోడ్లు ఆగిపోయాయి. వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మీరు ఇవ్వాలి అని ఈయన గారు చంద్రబాబు నాయుడు అడగటం ఎంత తమాషాగా ఉందంటే, ఆ శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తి అయిపోయాయి. 30% పనులు నీ పుణ్యమా అని ఆగిపోయాయి. గుర్తుపెట్టుకోండి అని కూడా తెలియజేస్తా ఉన్నా మాజీ వర్యులకి. నీ పుణ్యమా అని ఆ 30% ఆగిపోయాయి. గతంలో ప్రెస్ మీట్లో చెప్పా. ఇప్పటికీ మనం అధికారం వచ్చిన తర్వాత 3 సార్లు బిల్లు వస్తే మీకు అందరికీ కూడా, మీడియా సోదరులకి, పలమనేరు ప్రజలందరికీ కూడా గుర్తుందో లేదో, 2022లో ఆయన స్వగ్రామమైనటువంటి కెలవాదిలో కూర్చొని శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాడెవడు అడ్రస్ చెప్పినాడు, వాడు బెంగళూరులో ఉంటాడంట, వాడి దగ్గర పోయి తెచ్చుకోమని డబ్బులు వాడు చేసింటే ఎటకాలంగా మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయారేమో, నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అప్పుడు ఒకసారి బిల్లు వస్తే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఆ సబ్ కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వకపోవడం దుర్మార్గం కాదని అడుగుతూ ఉన్నా. తర్వాత మళ్ళీ 2వ బిల్లు తెచ్చాం. అప్పుడు సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వకుండా ఇప్పటికీ వాళ్ళు నీ ఇంటి దాకా తిరుగుతూ ఉన్నారా లేదా? నేను మొన్నే చెప్పా ప్రెస్ మీట్లో. వాళ్ళు కన్నా
నువ్వు తప్పు చేసింటే ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అని కూడా చెప్పిన. మేము గన ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుందని కూడా చెప్పాను. ఇంతకన్నా ఇంక నేనేం చెప్పాలా? అదేవిధంగా 15% కమిషన్, 15% నేను కమిషన్ తీసుకున్నాను అంటున్నారు. ఇంతవరకు నోరు తెరవకూడదు అని గత నెల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా, కానీ ఇప్పుడు తెరవాల్సి వచ్చింది కాబట్టి తెరుస్తున్నా. జరిగినటువంటివన్నీ కూడా మీకు తెలియాలి. ఫిబ్రవరిలో 27వ తేదీ నాడు ఏదైతే నేను శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్డు టెండర్ వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి, అయ్యా ఇబ్బందిగా ఉంది, గడప గడపకు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా నేను ఎమ్మెల్యే కాబట్టి నన్ను రోడ్లు ఏమి అడుగుతున్నారు, దయచేసి రోడ్లన్నా వేయండి లేదా క్యాన్సిల్ చేసుకోండి అంటే, అన్నా మీకు కావాలంటే సబ్ అగ్రిమెంట్ చేసిస్తాము, మీరైనా వేయండి, మీ తాలూకా వాళ్ళు ఎవరైనా వేయండి అని చెప్పడం జరిగింది. రాసిచ్చారు రైటింగ్లో. వేసిన తర్వాత 27వ తేదీ ఫిబ్రవరి నాడు అక్షరాల ఏదైతే నేను చేసినటువంటి వర్క్ గ్యారిసన్ కన్స్ట్రక్షన్ పేరులో అగ్రిమెంట్ అయితే 4,95,00,000 రూపాయలు నేను చేసినటువంటి వరకు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో అందరితో మాట్లాడి తలాకు ఒక రోడ్ చేద్దామని మాట్లాడి ఒప్పించి అందరినీ కూడా అన్ని ఊర్లకి రోడ్ వేసిన తర్వాత బిల్లు 4,95,00,000 డబ్బు పడితే ఈ అన్ని రోగాలకి మందైనటువంటి వ్యక్తి ఆ కంపెనీ వాడికి ఫోన్ చేసి ఆ డబ్బు ఇవ్వద్దు, ఎన్నికలు అయ్యేంత వరకు ఇవ్వద్దు, నాకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పాడు. ఎవరో ప్రణయ్ అంట, అతను ప్రణయ్ ఉంటే వాళ్ళ ఆఫీస్లో పోయి కూర్చున్నాడు. మేము అన్నా బిల్లు వచ్చింది కదా, మా వాళ్ళు ఏదో చిన్న చిన్నగా అప్పులు చేసి రోడ్లు వేశారు, వాళ్ళు డబ్బులు పంపిమని 12వ తేదీ మార్చి వరకు అడుక్కున్నా. అధికారులతో పంపించా, మాజీ ఇంటికి పంపించా, వర్కులు చేసి మాజీ ఇంటికి పోయి అయ్యా చెప్పండి పద్ధతి కాదు, ఈ డబ్బులు ఇచ్చేయమని చెప్పండి అంటే, నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా, నువ్వు వాడు డబ్బులు ఇవ్వట్లేదు అని వీళ్ళకి చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వద్దని నువ్వు చెప్పి నటించావు. దానికి అమర్నాథ్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు కెలవాలిలో, వాడెవడో శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాడిని పట్టుకొని రా, డబ్బులు వసూలు చేసుకో అన్నాడు. మీకు అందరికీ గుర్తుందో లేదో, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మీద కాంట్రాక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే వీకోట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యి ఎన్క్వైరీకి అతను తీసుకొని వస్తే వాళ్ళు ఫోన్ చేసి నీ మెడితో కొట్టలేదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళ ఇంటి వాళ్ళు ఫోన్ చేసి నీ మెడితో కొట్టలేదా, ఏదో అమర్నాథ్ రెడ్డి నీ వల్ల మా ఆయన్ని పోలీస్ స్టేషన్కి తెచ్చుకోపోయారు అడగలేదా? వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పిన సమాధానం ఏమంటే, అయ్యా మీరు పని చేశారు, మీ డబ్బులు మా దగ్గర ఉంది, కానీ ఆయన ఇయ్యద్దంటా ఉన్నాడు. అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి, ఇలాంటి దుర్మార్గుడిని ఎట్లా భరించారు పలమనేరు ప్రజలను కూడా నేను ఆలోచిస్తా ఉన్నారు. అయిపోయింది, నేను డబ్బులు ఇచ్చేస్తానని ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మీరు అందరూ కూడా చూడాలా, శ్రీనివాస కన్స్ట్రక్షన్ నుంచి గ్యారిసన్ కన్స్ట్రక్షన్కి డబ్బులు 3,75,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు 13వ తేదీ 12వ తేదీ 3వ నెల 3,75,00,000 ఆర్టీజీఎస్ డీటెయిల్స్ కావాలంటే ఇస్తా. ఆర్టీజీఎస్ డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు పంపించినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. ఏం పంపించారంటే, అయ్యా 4,95,66,201 రూపాయలు బిల్లు వచ్చింది వాస్తవము, జిఎస్టీ పోతే బేసిక్ అమౌంట్ 4,20,00,000, 10% అమర్నాథ్ రెడ్డికి. ఇది చూడండి, అందులో
10% అమర్నాథ్ రెడ్డికి. ఎందుకంటే ఆయన మా పేరులో టెండర్ వేశాడు, 10% ఇస్తే కానీ డబ్బులు ఇవ్వలేము. నేను అన్న అయితే స్టేట్మెంట్ ఇవ్వన్నా అని స్టేట్మెంట్ కూడా తీసి పెట్టుకున్నాను. 10% నువ్వు కమిషన్ తీసుకోలేదని మీరు మాట్లాడినటువంటి శివాలయం వచ్చి ప్రమాణం చేయి, లేదంటే నేను వస్తాను. నువ్వు ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాటకు ఈరోజు సాయంత్రం వరకు నీకు సమయం, రేపు 10 గంటలకు శివాలయంకి వస్తా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా. ఆడే నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా, ఏ క్వారీ వాడి దగ్గర డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా, ఏ కాంట్రాక్టర్ దగ్గర 15% డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా, అమర్నాథ్ రెడ్డికి 10% నేను కమిషన్ ఇచ్చానని కూడా ప్రమాణం చేస్తా. ఆధారంతో నేను ప్రమాణం చేస్తా. మిగిలిన అమౌంట్ 375 మాకు పంపిస్తే ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 68,08,316 రూపాయలు ఇంకా జిఎస్టీ వాళ్ళు మాకు పంపించాలా. వాళ్ళు రిఫ్లెక్ట్ అయితే కానీ ఆన్లైన్లో మేము పంపించమని దాన్ని కూడా పెండింగ్ పెట్టారు. ఇంకా ఏ డౌట్ ఉన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది, ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన ఆధారాలు ఉన్నాయి. మేము మాట్లాడకూడదు. ప్రజలు గడప గడపకు పోయినప్పుడు రోడ్లు అడిగితే రోడ్లు లేదా తప్పనతో నేను అందరికీ చెప్పి అడుక్కొని వాళ్ళ దగ్గర 5 లక్షలు వీళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకొని రోడ్డు వేద్దాం, బిల్లు వస్తే ఎట్లా మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి మనోళ్ళకు నచ్చ చెప్పి నేను అభివృద్ధి జరగాల మన పలమనేరు నియోజకవర్గం నుంచి కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని మా దగ్గర డబ్బులు కొట్టేసి నువ్వు ప్రజల్లోకి నన్ను కమిషన్ తీసుకునేవాడు అంటే ఎవరికి ఉంటారని కూడా మీకు తెలియజేస్తామని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరీ దుర్మార్గంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడటం, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఎవరికి డౌట్ ఉన్నా జూన్ 4వ తేదీ కౌంటింగ్ హాల్లోకి వస్తే ఆ రోజు మీ కళ్ళతో మీరు చూసుకోవచ్చు. అది ఎత్తిపోయిన సమాచారం. ఎన్ని జాకీలు వేసినా పైకి లేదు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు వచ్చినా అంతే, నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినా అదంతే. అది అన్ని రోగాలకి మందు అయ్యి ఆ రోగానికి ఏముందో తెలియనటువంటి పరిస్థితిలో ఆ మందు ఉంది. ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని రోగాలకి అదే మందు అయినప్పుడు ఆ మందుకి ఏం రోగం ఉందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఆ మందు ఉంది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీడియా మిత్రులారా, మీరందరూ కూడా నిన్న జరిగినటువంటి ఆ ఏదైతే సభ ఉందో మీరందరూ కూడా చూశారు. ఒక చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టాల్సినటువంటి మీటింగ్ కాదు, జనాలు రారని స్పష్టంగా తెలిసే ఆ ఇరుకు సందులో మీటింగ్ పెట్టుకున్నారు. మీకు ప్రజలే ఓటేసేటట్టుంటే నిజంగా మీరు గొంతు చించుకొని అరిచాడు, మీరు గెలిపించేదానికి రెడీగా ఉన్నారా అని. నీ మీద అంత నమ్మకం ఉంటే నువ్వు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? నీ మీద నమ్మకం నీకే లేదు. నువ్వు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలకు నీ మీద అసలే నమ్మకం లేదు. విధి లేదు కాబట్టి అందరూ కూడా జత కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఓటరే షూటరై జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటా ఉన్నా.